ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా. నువ్వు నమ్మకపోయినా అనే వర్డ్ ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ అంటే నువ్వు నమ్మకపోయినా. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నువ్వు నమ్మకపోయినా ఇది నిజం. నువ్వు నమ్మకపోయినా ఇది నిజం అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఇట్స్ ట్రూ. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఇట్స్ ట్రూ అంటే ఇది నిజం. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను అబద్ధం చెప్పడం లేదు. అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా నేను అబద్ధం చెప్పడం లేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐఎమ్ నాట్ లయింగ్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఐఎమ్ నాట్ లయింగ్. ఐఎమ్ నాట్ లయింగ్ అంటే నేను అబద్ధం చెప్పడం లేదు. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను ప్రయత్నించాను. నువ్వు నన్ను నమ్మకపోయినా నేను ప్రయత్నించాను అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐ ట్రైడ్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఐ ట్రైడ్ అంటే నేను ప్రయత్నించాను. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నువ్వు నమ్మకపోయినా నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అనేదాన్ని ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐ వాంటెడ్ టు హెల్ప్ యూ. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఐ వాంటెడ్ టు హెల్ప్ యూ అంటే నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అంటే హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా అతను మంచి వ్యక్తి. నువ్వు నమ్మకపోయినా అతను మంచి వ్యక్తి అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్ హీ ఈజ్ ఏ గుడ్ పర్సన్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్ అంటే నువ్వు నమ్మకపోయినా హీ ఈజ్ ఏ గుడ్ పర్సన్ అంటే అతను మంచి వ్యక్తి. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను నిన్న ఎదురు చూశాను. నువ్వు నమ్మకపోయినా నేను నిన్న ఎదురు చూశాను అనేదాన్ని ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐ వెయిటెడ్ ఫర్ యూ. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఐ వెయిటెడ్ ఫర్ యూ అంటే నేను నీకోసం ఎదురు చూశాను. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను నిజమే చెబుతున్నాను. నువ్వు నమ్మకపోయినా నేను నిజమే చెప్తున్నాను అనేదాన్ని ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐ ఆమ్ టెలింగ్ ద ట్రూత్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నమ్మకపోయినా ఐ ఆమ్ టెలింగ్ ద ట్రూత్ అంటే నేను నిజమే చెప్తున్నాను. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా అది ఇప్పటికే జరిగింది. నువ్వు నమ్మకపోయినా అది ఇప్పటికే జరిగింది అనేదాన్ని ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్ అంటే నువ్వు నమ్మకపోయినా ఇట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ అంటే ఇది ఇప్పటికే జరిగింది అంటే ఆల్రెడీ జరిగింది అని. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను నా వంతు చేశాను. నువ్వు నమ్మకపోయినా నేను నా వంతు చేశాను అనేదాన్ని ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐ డిడ్ మై పార్ట్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఐ డిడ్ మై పార్ట్ అంటే నేను నా వంతు చేశాను. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా ఒకరోజు నీకే తెలుస్తుంది. నువ్వు నమ్మకపోయినా ఒకరోజు నీకే తెలుస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ యూ విల్ నో వన్ డే. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా యూ విల్ నో వన్ డే అంటే నీకు ఒకరోజు తెలుస్తుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను నీ కోసం వచ్చాను. నువ్వు నమ్మకపోయినా నేను నీ కోసం వచ్చాను అనేదాన్ని ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐ కేమ్ ఫర్ యూ. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఐ కేమ్ ఫర్ యూ అంటే నేను నీ కోసం వచ్చాను. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను నీకు ఎప్పుడు అండగా ఉంటాను. నువ్వు నమ్మకపోయినా నేను నీకు ఎప్పుడు అండగా ఉంటాను అనేదాన్ని ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ అంటే నేను ఎప్పుడు నీ కోసం అండగా ఉంటాను అని. నెక్స్ట్ వన్, నువ్వు నమ్మకపోయినా నేను నిన్ను ఎప్పుడు మోసం చేయను. నువ్వు నమ్మకపోయినా నేను నిన్ను ఎప్పుడు మోసం చేయను అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ ఐ విల్ నెవర్ చీట్ యూ. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ అంటే నువ్వు నన్ను నమ్మకపోయినా
ఐ విల్ నెవర్ చీట్ యూ అంటే నేను నిన్ను ఎప్పుడు మోసం చేయను. సో ఈ విధంగా మనం నువ్వు నమ్మకపోయినా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.